వీడి మీద చార్జ్ షీట్ ఫైల్ చేయండి. ఎన్ని వీలైతే అన్ని కేసులు పెట్టండి. వీడి బయటికి రాకూడదు మళ్ళీ. హలో, చెప్పమ్మా. సారీ నాన్న, నేను అనవసరంగా వాడిని లవ్ చేశాను. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. అలాంటి వాడు నాకు తెలియదు నాన్న. ఇట్స్ ఓకే మా, బాధపడకు. లైఫ్లో ఒక్కొక్కసారి ఇలాంటి వెదవులు తగులుతుంటారు. మనం ఏం చేయలేం. చిత్ర 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 వాట్స్ హ్యాపెనింగ్? చిత్ర చిత్ర వాట్స్ హ్యాపెనింగ్ దేర్? ఏయ్, ఎవరది? చిత్రం తీసుకునేది మావాళ్ళు. ఇప్పుడు దాకా మీరు కూర్చొని కష్టపడి రాసిన కాగితాలన్నీ చించేయండి. ఒక చిన్న కేసు ఫైల్ చేయండి. ఎలా ఉండాలంటే 1 డేలో బెయిల్ వచ్చేయాలి. బెయిల్ రేపు వచ్చిందంటే ఎల్లుండి చిత్ర వచ్చేస్తుంది. అలా కాదు, చిత్ర ఇవ్వాలే కావాలనుకుంటే ఒక చిన్న ట్రాఫిక్ కేసు ఫైల్ చేయండి. ఏ రాంగ్ రూట్ అనో, ఏ ఓవర్ స్పీడ్ అనో. నా కూతుర్నే కిడ్నాప్ చేస్తావా? ముంబైని బాగు చేద్దామని కలగన్నాన్రా. నువ్వు వచ్చి నా కళను నాశనం చేస్తున్నావురా. సార్, ఇక్కడ ముంబైలో ప్రతి ఒక్కడికి ఒక్కొక్క కళ ఉంటుంది సార్. మీ కళ నాకు నచ్చదు, నా కళ మీకు నచ్చదు. అందుకే ప్రపంచం కోసం ఎవడు కళ కన్నది కలగానే ఉండిపోయింది సార్. మీకోసం కలకనండి, మీ కూతురు కోసం కలకనండి. పాపం అది అక్కడ ఏడుస్తూ ఉంటుంది సార్. అది ఏడిస్తే మీకు నచ్చదు, నాకు నచ్చదు. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ మీ, హౌ డేర్ యు! దయచేసి నా మాట వినండి సార్. మ్యాటర్ నీకు సీరియస్ చేయొచ్చు సార్, ప్లీజ్. అవును సార్, సీరియస్ చేయకండి. మీ నాన్న చాలా మంచోడు, నన్ను వదిలేశాడు. అసలు నువ్వు మనిషివేనా? మానవత్వం అనేది ఉందా నీకు? జాలి, దయ, కరుణ ఇలాంటి ఏమైనా తెలుసా నీకు? మనందరం డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటాం. ఒక పులి లేడిని వెంటాడుతూ ఉంటుంది. ఆ విజువల్ చూస్తే భూమి మీద ఉన్న ప్రతి మనిషి లేడి తప్పించుకోవాలని దేవుడికి మొక్కుంటారు. లేడీ తప్పించుకోగానే ఆనందంతో క్లాప్స్ కొడతారు, టీవీ కట్టేస్తారు, కోడిని కోసుకొని బిర్యానీ తినేస్తారు. వీళ్ళకి ఆ కోడి మీద కానీ లేడీ మీద కానీ జాలి ఉండదు. ఆ పులంటే కోపం. దాన్నేమీ పీకలేక జాలి, కరుణ అని కబుర్లు చెప్తారు. మనుషులు కదా, అందుకే మానవత్వం గురించి మాట్లాడతారు. చల్, ఇంటికి పోదాం పద. మీ నాన్న అక్కడ ఏడుస్తూ ఉంటాడు. ఎండ్ ఆఫ్ ద షో నేను చెప్పేది ఒకటే, ఐ లవ్ యూ. अब कहाँ जाएगा बोल, कहाँ जाएगा? सारा भी इशारा कर दिया, साले को यही ठोक देता हूं. అలా ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తే మీకు నాకు తేడా ఉండదు సార్. అసలు మీరు మనుషులేనా? మానవత్వం లేదా? జాలి, దయ, కరుణ ఏం లేవు. అని నీ మీద జాలేంట్రా సార్? మీరు ఊరండి, వాడిని ఇప్పుడే వేసేస్తా. ఇక్కడ భరత్ ఎవరమ్మా? నేనే. మీ మదర్ టెంపుల్కి వెళ్ళారు కదా, ఆవిడ ఇంకా ఇంటికి రాలేదు, మా దగ్గరే ఉంది. నేను వెళ్ళాక ఆవిడ తిరిగి వస్తాను. ప్లీజ్ 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 ఇరిటేట్ అవ్వకండి. మనందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, సెంటిమెంట్స్ ఉన్నాయి, అందరూ చదువుకున్నారు. కూల్గా ఉండండి. డిపార్ట్మెంట్ నేను అగేన్స్ట్ కాదు సార్. దయచేసి నా మీద కక్ష కట్టకండి. హ్యాపీ?
సార్, ఇంతమంది పోలీసుల మధ్య మిమ్మల్ని ఒకటి అడుగుతాను సార్. మీ కూతురు నిజంగానే ప్రేమించాను. తనంటే నాకు ప్రాణం సార్. తన కోసం ఏమైనా చేస్తాను. తను నాకిచ్చి పెళ్లి చేస్తారా? అన్నీ ఆపేస్తాను. అది జరగని పని. అయితే మీ కళ కోసం మీరేం చేయరు. చిత్ర, నేను నీకు కావాలా వద్దా? ఐ హేట్ యు. మళ్ళీ చెప్పు. ఐ హేట్ యు. అయితే నా పని నేను చేసుకోవచ్చు. మీకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. సార్, ఇప్పుడు చెప్తున్నా, మాఫియాని లీగల్ చేసేస్తాను. మీరు కానీ మీ సిస్టమ్ కానీ టచ్ అండ్ రేంజ్కి వెళ్తాను. అప్పుడొచ్చి చిత్రం తీసుకెళ్తాను. ఇష్టం ఉన్నా లేకపోయినా. లో కొంతమంది దుండగులు ప్రముఖుల ఇళ్లపై ఫేక్ ఐటీ రైట్స్ జరిపారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామని చెప్పి మభ్యపెట్టి వాళ్ళు తేరుకునే లోపే డబ్బుతో చెక్కేశారు. అంతా బ్లాక్ మనీ కావడం వల్ల ఎవరూ నోరు విప్పడం లేదు. పోయిన డబ్బు దాదాపుగా 100 నుంచి 200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దట్ సేమ్ డెఫినెట్ గా ఇది వాడు చేయించిన పనే. ఇలాంటి క్రిమినల్ ఐడియాస్ ముంబైలో వాడికి తప్ప ఎవరికి రావు. మన కర్మ. ధారావిలో వాడు ఒక పెద్ద హీరో. వీడు అనుకున్నట్టు లాలుగాడు మేయర్ అయితే గాన్. అసలు వాడిని పట్టుకోలేం. అరే, క్రోడ్స్ ఆఫ్ రైడ్ అవుతున్నప్పుడు నాకు ఫోన్ చేయాలి కదా. ఏం చేయమంటారు సార్? ఫోన్లు లాగేసుకున్నారు, తలుపులు మూసేశారు. మీ డబ్బుతో పాటు మా డబ్బు కూడా మొత్తం పట్టుకెళ్ళిపోయారు. ఫూల్స్. రైడ్ చేసే వాళ్ళని చూస్తే చెప్పొచ్చు ఒరిజినల్ ఫేకా అని. ఏంటి సార్ చెప్పేది? ఒకడేమో గన్ను తీసి టేబుల్ మీద పెట్టాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కూడా గన్నులు ఇచ్చారేమో అనుకున్నాను. అనుకుంటాం. పవర్లో ఉండి కూడా మేయర్ని గెలిపించుకోలేకపోయాను. పర్రు అంతా పోయింది. ఇప్పుడు ఇలాగే ఊరుకుంటే సూర్యాబాయ్ అనే సౌండ్ ముంబైలో డబుల్ ట్రిపుల్ అవుద్ది. ముంబై మన చేతుల నుంచి జారిపోద్ది. ఆపాలి వాడిని. నువ్వు చాలా తప్పు చేస్తున్నావే. వాడు మోసం చేయాలనుకున్నప్పుడు నువ్వు లవ్ చేసావు. వాడిప్పుడు నిజంగా లవ్ చేస్తుంటే వద్దంటున్నావు. వాడిది లవ్వా? వాడిది లవ్ అని నాకు అర్థం అవుతుంది. నీకే అర్థం అవ్వట్లేదు. అలా బుద్ధి చెప్పు. నీకున్న జ్ఞానం దీనికుంటే మాకు ఏడుపు ఎందుకు? మనుషుల్ని చంపుకుంటూ తిరిగే వాళ్ళని ఎవరు లవ్ చేస్తారు? ప్రాణం విలువ తెలిస్తే కదా. మనుషులు, ప్రాణం, వాటి విలువ మా తెలీదు. ఏంటంటున్నావు? ఫిష్, టూనా ఫిష్. ఈ భూమి మీద 600 కోట్ల మంది మనుషులు ఉన్నారు. అందులో సగం మంది ప్రతిరోజు సముద్రంలో చేపలు పట్టుకొని తినేస్తారు. ఉడకపెట్టుకొని, వేపుకొని, ఎండ పెట్టుకొని, పులుసు అంటారు, ఫ్రై అంటారు. నువ్వేమంటున్నా ఫిష్ అంటున్నావు. ఎన్నో వేల సంవత్సరాలుగా ఇన్ని కోట్ల చేపలను మీరు చంపుకొని తినేస్తే అది పెద్ద మ్యాటరే కాదు. ఎప్పుడన్నా ఒక చేప కానీ ఒక మనిషిని కానీ మింగేస్తే గొడవ చేస్తారు కదా. ఒక చిన్న షార్క్ పిల్ల ఎవరన్నా బీచ్లో కొద్ది కొరికితే చాలు, ప్రపంచంలో ఉన్న న్యూస్ ఛానల్స్లో అన్నిట్లో వేసేస్తారు. జాసు 1, 2, 3 సినిమాలు తీసేస్తారా మీరు? మీ నా ప్రాణాలు వాటివి కాదా? ఏదో కబుర్లు చెప్తుంది, ఏదో కబురు. నన్ను చంపడానికి ఇక్కడ బోల్డ్ మంది తిరుగుతున్నారు. మరి ఆల్సంగతే
మళ్ళీ జన్మ అంటూ ఉంటే మనిషిగా పుట్టను. షంటేస్తున్నారు ఇక్కడ. ఇదే నా లాస్ట్ జన్మ. మళ్ళీ దొరకను నేను. నాతో ఉంటా. ఎలా ఉండను? ఇలా రోజుకొకటి చంపుతుంటే ఎలా ఉండను? ఎందుకు చేస్తున్నావు ఇదంతా? అప్పుడప్పుడు టెర్రరిస్టులు బాంబులు పెడుతూ ఉంటారు ఐడెంటిటీ కోసం. అప్పుడప్పుడు వినాయకుడు పాలు తాగుతూ ఉంటాడు, నేను కూడా ఉన్నాను అని. అదే వినాయకుడు కానీ రోజు పాలు తాగితే ఇక్కడ ఎవడు పోయాడు. ఈ జనాన్ని భయపెట్టాలంటే అప్పుడప్పుడు మర్డర్ చేయాలి, లేదా పాలు తాగాలి. తాగేరా, తాగే. నన్ను చంపి నా రక్తం కూడా తాగే. అలా వదిలేలకో. నువ్వు వదిలేసి వెళ్తే ఇంకా డేంజరస్గా తయారవుతాను. అయిపో, సర్వనాశనం అయిపో. నువ్వు మీ నాన్న కలిసి చెడరే. బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి. సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీస్ ముంబైలో ఉంది. దీని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి. ప్రతి సిటీలో, ప్రతి టౌన్లో, ప్రతి సెంటర్లో సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీసులు ఉండాలి. ప్రతి బ్రాంచ్లో 50 మంది స్టాఫ్ కావాలి నాకు. మన స్టాఫ్ ఎవరో తెలుసా? అక్కడ లోకల్గా ఉండే గూండాలు. ఈ గూండాలందరూ లోకల్ పొలిటీషియన్స్ దగ్గర అక్కడో ఇక్కడో పడుంటారు. ఎవడో వీళ్ళకి నెల నెల డబ్బులు ఇవ్వరు. కానీ మనం వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీస్ ఇచ్చి పెట్టుకుందాం. 50 लोग क्यों? జస్ట్ ఇమాజిన్ 50 మంది నడిచొస్తుంటే ఎలా ఉంటుందో. ఇమాజిన్ 50 మంది గన్స్ పట్టుకొని పరిగెడుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఒక సిటీని కంట్రోల్లో తెచ్చుకోవాలంటే 50 మంది కావాలి. ఊళ్ళల్లో చిన్న చిన్న గొడవల దగ్గర నుంచి దేశంలో పెద్ద పెద్ద గొడవల దాకా అన్ని సెటిల్మెంట్లు మన ఆఫీసుల్లోనే జరగాలి. వాళ్ళందరికీ శాలరీస్ ఎలా ఇస్తావు? డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? వాళ్ళకి వాళ్ళే సంపాదించుకుంటారు. ప్రతి ఊళ్ళో బిజినెస్ చేసే ప్రతి ఒక్కడు, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, వాళ్ళ మార్జిన్లో 2% సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి పే చేయాలి. ₹1,00,000 సంపాదించేవాడికి 2,000 కట్టడం పెద్ద విషయం కాదు. వాళ్ళకి మన సపోర్ట్ ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా మనం చూసుకుంటాం. చిన్నోళ్ళు ఓకే, పెద్దోళ్ళు ఇస్తారా? ఇవ్వకపోవటానికి ఇది బిజినెస్ ప్రపోజల్ కాదు, ఇట్స్ అన్ ఆర్డర్. బిజినెస్ చేసే ప్రతి వాడికి ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్లో టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ మీద మన గన్ పెట్టండి. ఇండియాలో ఉన్న ప్రతి ఆఫీస్ టేబుల్ మీద మన గన్స్ ఉండాలి. గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్. కట్టాల్సిందే. ఎవడు ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా, ఏ ఫండ్ రిలీజ్ చేసినా మనకి 2% కట్టాల్సిందే. సర్వీస్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ లాగా ఈ సూర్య ట్యాక్స్ కూడా జనానికి అలవాటైపోవాలి. ఐ వాంట్ ఆల్ ద గ్యాంగ్స్టర్స్ అండ్ రౌడీస్ అండర్ వన్ రూఫ్. ఎవడికి ఏ ప్రాబ్లం వచ్చినా మన దగ్గరికే రావాలి. వాడి కష్టం మనమే తీర్చాలి. పబ్లిక్తో ఫ్రెండ్లీగా ఉండండి. ఇండియాలో ఉన్న నీచ్ కమీన్ కుత్తేగాళ్ళందరికీ ఒకే ఒక భయం ఏర్పడాలి. ఆ భయం పేరే సూర్యాభాయ్. సూర్యాభాయ్. సూర్యాభాయ్ అంటే నేను కాదు, ఇట్స్ అ బ్రాండ్. వాడు మామూలుడు కాదు, అలానే క్రిమినల్ కూడా కాదు, బట్ క్రిమినల్ మైండెడ్. వాడు క్రైమ్స్ ని చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేస్తున్నాడు. ప్రపంచాన్ని ఏలుదాం, రూల్ చేద్దామనే ఐడియాలజీ నుంచి ఇలాంటివన్నీ వస్తాయి. అసలు వీడెవడు? ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాడు? ఐ బ్లడీ వాంట్ హిమ్. హలో, ఎక్కడున్నావు? నీకెందుకు? నేను టాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాను. అయితే నేను ఇచ్చిన కారు వాట్లా. అది వాడుతుంది. సరే, నా రిక్వైర్మెంట్ చెప్తాను, జాగ్రత్తగా విను. హా? నేను వెంటనే చూడాలనుంది, నీతో గొడవ పడాలనుంది. నువ్వు అర్జెంట్గా నా దగ్గరకు రా.
కాసేపు నన్ను తిట్టేసి కొట్టేసి వెళ్ళిపోదు కానీ ఏ నేను రాను. నా రేంజ్ ఏంటో నీకు తెలియట్లా. నేను తలుచుకుంటే నువ్వు ఎక్కిన ట్యాక్సీ డ్రైవర్ చేత కిడ్నాప్ చేయించగలను. చేయించుకో. టాక్సీ. చలో చలో. किधर जाना है मैम? जुहू सर्कल. जू। एक्सक्यूज मी.